కథ మనసే బంధం. ఒక చిన్న ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన భార్య సంవత్సరాల క్రితమే చనిపోయింది. అప్పటినుంచి ఆయన తన కొడుకు సతీష్, కోడలు, మనవళ్ల కోసం మాత్రమే బ్రతికేవాడు. రామయ్యకి పొలం ఉంది, జంతువులు ఉన్నాయి, ఇంటివద్ద చిన్న తోట ఉంది. వృద్ధాప్యం వల్ల ఆయనకి కష్టంగా ఉన్నా ప్రతిరోజూ కాస్తా పనిచేసుకుంటూ గడిపేవాడు. కాని ఇంట్లో సంతోషం లేదనే బాధ మాత్రం ఎప్పుడూ వెంటాడేది. సతీష్ ఒక పెద్ద కంపెనీలో మంచి జీతం వస్తున్న ఉద్యోగం చేసేవాడు. అతని భార్య కూడా బిజీ. వాళ్లకి 2 చిన్న పిల్లలు. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీస్, మీటింగ్స్, స్కూల్ పనులతో గడిచిపోతుండేది. వారు రామయ్యని మరిచిపోలేదు కాని ఆయన దగ్గరకు వెళ్లడానికి, సమయం గడపడానికి మాత్రం వీలు చేసుకోలేకపోయేవారు. వారం రోజులకి ఒకసారి ఫోన్ చేసి, నాన్నా, మీరు బాగానే ఉన్నారా? మందులు తీసుకుంటున్నారా అని అడిగేవారు. రామయ్య మాత్రం నవ్వుతూ, అయ్యో, నేను బాగానే ఉన్నాను. మీరు మీ జీవితాన్ని చూసుకోండి అని చెప్పేవాడు. కాని ఫోన్ పెట్టిన తర్వాత ఆయన కళ్లలో నీళ్లు తిరిగేవి. ఒకరోజు పక్కింటి చిన్నపిల్లాడు రామయ్య దగ్గరికి వచ్చి, తాతయ్యా, మీ కొడుకు ఎప్పుడు వస్తారు మీ దగ్గరికి? మీరు ఎప్పుడూ ఒంటరిగా ఎందుకు ఉంటారు అని అమాయకంగా అడిగాడు. అది విన్న రామయ్య మనసు చీలిపోయింది. అవును రా బాబూ. ఈ వృద్ధాప్యంలో మనసుకు కావలసింది డబ్బు కాదు, తోడు. కాని అది నాకు దొరకట్లేదు అని అనుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజే రామయ్య అనారోగ్యంతో పడిపోయాడు. పక్కింటివాళ్లు ఫోన్ చేసి సతీష్కి చెప్పారు. సతీష్ వెంటనే భార్యా పిల్లలతో ఊరికి పరిగెత్తుకొచ్చాడు. తండ్రి మంచంపై కళ్ళు మూసుకుని కనిపించగానే సతీష్ గుండె ఉలిక్కిపడ్డది. నాన్నా, మమ్మల్ని క్షమించండి. డబ్బు సంపాదించడంలోనే పడిపోయి మీకోసం సమయం ఇవ్వలేకపోయాం. ఇక మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళం అని ఆవేదనతో చెప్పాడు. రామయ్య కళ్ళు తెరిచి కొడుకు, కోడలు, మనవళ్లను చూసి ఆనందంతో నవ్వేశాడు. ఇక నాకు కావలసింది ఇదొక్కటే, మీతో గడపడం అని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుండి ఆ ఇల్లు మళ్లీ నవ్వులు, ఆటలు, ఆనందంతో నిండిపోయింది. పొలంలో పిల్లలు పరుగులు తీయడం, సాయంత్రం కుటుంబం కలిసి భోజనం చేయడం, ఇవన్నీ రామయ్యకి మళ్లీ కొత్త జీవితం ఇచ్చాయి.